ఉగ్రవాది చాటి నుంచి దెబ్బతీసి గెలవగలడు కానీ యుద్ధంలో డైరెక్ట్గా పోరాడి గెలవగలడా? ఒక హమాస్ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు, హౌతీ తీవ్రవాదులు అమెరికాతోనో లేకపోతే ఈ బ్రిటన్తోనో వాళ్ళతో ప్రత్యక్ష యుద్ధం చేయగలరా? చాటి నుంచి ఓ దెబ్బేయడం, పారిపోయి దాక్కోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ వేయడం. వేసింది విజయం అని చెప్పుకుంటారు కానీ పారిపోయి దాక్కుంటున్నారు అది పరాజయం అని చెప్పరు. అదొక లక్షణం, అదొక ఉగ్రవాదుల యొక్క టాక్టిక్స్. ఇప్పుడు వీళ్ళు హమాస్ తీవ్రవాదులకి ఓపిక అయిపోయింది, వాళ్ళు కొట్టలేకపోతున్నారు. హౌతీ తీవ్రవాదులు భారీగా దెబ్బతిన్నారు, హిజ్బుల్లా వాళ్ళు భారీగా దెబ్బతిన్నారు. కాబట్టి ఇప్పుడు ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ మెరుపు దాడులు చేస్తుంది. వీళ్ళు బలహీనపడ్డప్పుడల్లా వాడు వచ్చి అటాక్ చేస్తాడు. ఇప్పుడు ఏకంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆర్మీ బిల్డింగ్ని దెబ్బ కొట్టారు. ఎలియట్లో ఉన్నటువంటి ఆర్మీ భవనం మీదన దాడికి తెగబడ్డారు. తద్వారా అది బాంబులతో పేల్చారో డ్రోన్లతో పేల్చారో తెలియదు. డ్రోన్లు అని అంటారు, డ్రోన్కి బాంబులు కట్టి పేల్చారు. దాని ఇంపాక్ట్ ఒక బిల్డింగ్, మిలిటరీ బిల్డింగ్, అది కూడా భారీ ఎత్తున ధ్వంసమైంది. ఇది ఇజ్రాయెల్కి ఊహించిన దెబ్బ, ఎందుకంటే ఇజ్రాయెల్ లోపల ఉన్నటువంటి పార్ట్ మీద కొట్టిన దెబ్బ.